ఫ్లై విత్ కేసీఆర్ అని ఒక స్కీమ్ పెట్టినాం. ఫ్లై విత్ కేసీఆర్ అంటే డబ్బులున్నోడు, షోకున్నోడు, దురద ఉన్నోడు పొద్దు నుంచి సాయంత్రం దాకా హెలికాప్టర్లో తిరగవచ్చు కేసీఆర్తో పాటుగా. ఫ్లై విత్ కేసీఆర్ అని పెడితే మాకు 10ల సంఖ్యలో ఆఫర్ వచ్చింది. నేను అని ఇక వాళ్ళని మనం దాంట్లో చూసుకొని రోజుకి 1,50,000 ఇవ్వాలా, డబ్బు కట్టాలా, ఆడికి రావాలా, బేగంపేటలో ఆయన నేను గెస్ట్ ఎక్కాలి. ఇట్లా ఇంత సన్నిహితంగా ఉన్న ఎందుకు దూరం అయ్యారు మరి కేసీఆర్ గారికి? దూరం ఎందుకైనా వ్యక్తిగతంగా దూరం కాలే, భావజాలం పర దూరమైన, లక్ష్యం పట్ల దూరమైన. అదే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు మీడియా అయినా పొలిటికల్ పార్టీలు అయినా పొలిటికల్ లీడర్లు తెలిసి తెలియక మాట్లాడుతుంది. కానీ నీళ్లు నిధులు నియామకాలు అనేది తెలంగాణ నినాదం కాదు, ఇది ఒక బోగస్ నినాదం. 2006లో కుట్రపూరితంగా మోసపూరితంగా వచ్చిన నినాదం ఇది. 2001 మీరు ఎప్పుడైనా ఒప్పుకున్నప్పుడు తిరిగేయండి, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయండి. 2001 ఏప్రిల్ 27 నాడు పార్టీ ఆవిర్భావం రోజు జలదృశ్యంలో ట్యాంక్ బండ్ విగ్రహాల సాక్షిగా ఆ రోజు శేఖర్ అని మాట్లాడిండు. తెలంగాణ ఎవరి కోసం అని చెప్పిండు, ఎందుకోసం అని చెప్పిండు, తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేస్తామని చెప్పిండు. మేము చెప్పింది 5 విషయాలు చెప్పినాం. తెలంగాణ రాష్ట్ర సమితి, చాలామంది ఏమనుకుంటారంటే టీఆర్ఎస్ 3 అక్షరాలు, తెలంగాణ రాష్ట్ర సమితి అంటే 3 పదాలు అనుకుంటారు. అది కాదు. 3 కోట్ల తెలంగాణ ప్రజల ఆక్రందన, కన్నీళ్ళు, కష్టాలు, విముక్తి తెలంగాణ రాష్ట్ర సమితి అనే 3 పదాల్లో ఉందని తెచ్చినాం. పేరు ఉత్తగానే పెట్టలే. ఇప్పుడు మీ తల్లిదండ్రులు చైతన్యాన్ని ఉత్తగానే పెట్టిరా మీకు పేరు? మీరు చైతన్యంగా ఉండాలని, కీర్తి కిరీటాలు అనుభవించాలని, సమాజంలో వికసించాలని ఎన్నో ఆలోచించి పెడతారు మన తల్లిదండ్రుల పేరు. ఉత్తనే పెట్టరు కదా. ఇప్పుడు మీరు స్వేచ్ఛ అని ఒకటి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు, ఉత్తనే పెట్టుకోరు కదా. మీకు ఒక ఆలోచన ఉంటుంది, ఒక విజన్ ఉంటుంది, అంతే కదా, ఉత్తనే పెట్టరు కదా. అట్లా తెలంగాణ రాష్ట్ర సమితిని ఆవిర్భావం చేసిన అక్కడి నుంచి మొదలుకుంటే ఒక మంచి ఆలోచనతో దాన్ని కొనసాగిస్తూ రావాల్సి వచ్చింది. అయితే మేము ఆ రోజు చెప్పింది విద్యారంగంలో సమూలమైన మార్పులు చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2 వైద్య రంగంలో సమూలమైన మార్పులు చేయాలి. నెంబర్ 3 ఉపాధి రంగాన్ని బలోపేతం చేసి చట్టబద్ధమైన నియంత్రణ చేసి రక్షణతో కూడుకున్నటువంటి ఉపాధి రంగాన్ని ఏర్పాటు చేయాలి. 4వది తెలంగాణ సంపద, కొన్ని వందల వేల సంవత్సరాలుగా మన కోసం కాపాడుతూ వచ్చిన ఈ సంపదని, అంటే భూ సంపద, అటవీ సంపద, ఖనిజ సంపద, మానవ సంపద, జల సంపద, అన్ని రకాల సంపదని మనం కూడా అవసరాన్ని వినియోగించుకొని రానున్న కొన్ని వందల వేల సంవత్సరాల మన భవిష్యత్ తరాల కోసం కాపాడాలి. ఇది 4వది. 5వది సెల్ఫ్ రెస్పెక్ట్. ఈ 5 అంశాలు చెప్పినాం. ఈ 5 అంశాలని తుంగల దొక్కడం కోసం, పక్కకు నెట్టడం కోసం, ఈ 5 అంశాల ప్రాతిపదికనే తెలంగాణ కావాలనుకున్నాం, రావాలనుకున్నాం, ఆశపడ్డాం, కోరుకున్నాం. కానీ చాలా కుట్రపూరితంగా ఓ జయశంకర్ చెప్పిండని, ఫలానా ప్రొఫెసర్ చెప్పిండని, ఫలానా జర్నలిస్ట్ చెప్పిండని, ఫలానా మేధావి చెప్పిండని కుట్రపూరితంగా 2006 తర్వాత నీళ్లు నిధులు నియామకాలని ఒక లయబద్ధమైనటువంటి ఒక ప్రాస యాసతో కూడుకున్న దాన్ని ముందుకు తెచ్చారు.